హలో పిల్లలు, పదండి పదండి, ఈరోజు కథ ఏంటో తెలుసుకుందాం. అది ఒక అందమైన మాయా సముద్ర లోకం. ఆ లోకంలో ఒక రాజు, ఒక రాణి, వారి ముద్దుల యువరాణి ఉండేవారు. ఆ యువరానికి ఎప్పుడూ ఒక కోరిక, సముద్రంపై ఉన్న ప్రపంచం ఎలా ఉంటుందో చూడాలి అని. ఒకరోజు ఆమె తన తండ్రిని సముద్రంపైకి వెళ్ళడానికి అనుమతి అడిగింది. కానీ ఆ రాజు అనుమతి ఇవ్వలేదు. దానితో ఆ యువరాణి ఎవ్వరికీ చెప్పకుండా చాటుగా సముద్రంపైకి వెళ్ళింది. పైన ఉన్న ఆకాశం, మేఘాలు, పక్షుల్ని చూసి యువరాణి చాలా సంతోషించింది. అంతలో అక్కడికి ఒక చేపలు పట్టేవాడు వచ్చాడు. ఆ యువరాణిని చూసి అతను ఆశ్చర్యపోయాడు. యువరాణి కూడా ఆ చేపలు పట్టే అతనిని ఆశ్చర్యంగా చూసింది. వెంటనే అతడు ఆమెను పట్టుకోవడానికి అతని దగ్గర ఉన్న చేపల వల ఆమెపై విసిరబోయాడు. అదే సమయంలో పెద్ద అలలు వచ్చాయి. ఆ యువరాణి తెలివిగా తప్పించుకుని మళ్ళీ సముద్రంలోకి వెళ్ళిపోయింది. ఇంతలో మాయా సముద్రలోకంలో రాజు రాణికి యువరాణి కనిపించట్లేదు అన్న విషయం తెలిసింది. వాళ్ళిద్దరూ ఆందోళనగా వెతకడం మొదలుపెట్టారు. చివరికి యువరాణి రాజు రాణి దగ్గరికి సురక్షితంగా చేరుతుంది. భయంతో కన్నీళ్లు పెట్టుకున్న యువరాణిని చూసి రాజు ప్రేమగా ఆమెను దగ్గరికి తీసుకుంటాడు. ఇంకెప్పుడూ ఒంటరిగా వెళ్ళకూడదు అని నెమ్మదిగా చెప్తాడు. అలా ఆ రోజు యువరాణి ఒక పాఠం నేర్చుకుంది. ఆసక్తి మంచిదే, కానీ జాగ్రత్త ముఖ్యం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.